ప్రైజ్ ద లార్డ్. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన రాత్రంతా మీ చల్లని రెక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, మీరు కొనకకుండా నిద్రపోకుండా కనురెప్పపాటైనా కనుమూయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారం. నా తండ్రి, ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీదున్న మేమెక్కడ. నా తండ్రి, మీ దృష్టిలో మేముండడానికి, మీ కాపుదల మాకివ్వడానికి, అందును బట్టి మీకే స్తోత్రం. నా తండ్రి, ఈ నూతన దినంలో మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం 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 మీ కృప, మీ జాలి, మీ దయ, మీ కరుణ, మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టే కదా నా ప్రభు. ఏ పాటి వారు నా తండ్రి, మేమెంత, మా భక్తి ఎంత నా తండ్రి. మాకన్నా గొప్ప గొప్పవాడు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మీ ఎడల భయభక్తులు కలిగిన వారు కూడా, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు, మాకన్నా చిన్న చిన్న పిల్లలు కూడా ఎంతో మంది ఈ నూతన దినంలో సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు కదండి. అయినా సరే మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎవరెవరు నా ప్రభ ప్రార్థనలో ఏకీభవించారు, ఇంకా నా తండ్రి మెలకువ రాక నా ప్రభ ఎవరైతే నిద్రిస్తున్నారు నా తండ్రి, ప్రతి ఒక్కరిని మీరు తట్టి లేపి నా ప్రభ మీ సన్నిధిలో కూర్చోబెట్టమని అడుగుచున్నాం. నా తండ్రి, ఆ మెలకువ మీరిస్తేనే నా ప్రభ మాకు వచ్చింది. నా తండ్రి, మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా మెలకువ రాదు. నా తండ్రి, మీ చిత్తమైతేనే బిడ్డలు మేల్కొంటారయ్యా. ప్రతి ఒక్కరిని లేపి నా తండ్రి, తెల్లవారుజామున రేయి మొదట జామున మీతో మాట్లాడాలి అనే ఆసక్తిని హృదయాలను నా ప్రభు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. నా తండ్రి, అలాగే నా ప్రభ ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి, ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించి నా ప్రభ కుటుంబాల్లో నా ప్రభ ఈ నూతన దినం నూతన ఆశీర్వాదాలు ఉంచమని అడుగుచున్నాం. నా తండ్రి, ప్రతి ఒక్కరు నా తండ్రి ఆత్మీయతలో ఎదగాలి. నా ప్రభ ఆత్మీయతలో నా ప్రభ ఎవరైతే బలహీనపడి ఉన్నారో నా తండ్రి, చల్లారిపోయిన స్థితిలో ఎవరైతే ఉన్నారో నా ప్రభ బిడ్డలను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. నా తండ్రి, మరలా నా ప్రభ ఈ నూతన దినంలో నా తండ్రి ఎవరైతే నులివెచ్చని స్థితిలో ఉన్నారో ఒక్కసారి బిడ్డల వైపు చూడండి. నా తండ్రి, ప్రతి ఒక్కరు నా ప్రభ మీ ఎడల భయము భక్తి కలిగి నా తండ్రి తగ్గింపు మనసు, తగ్గింపు హృదయం, తగ్గింపు మాటలు, తగ్గింపు ప్రవర్తన కలిగి జీవించే జీవితాన్ని నా ప్రభు మాకు అనుగ్రహించండి. నా తండ్రి, మీ ఓర్పు, మీ సహనం, మీ ప్రేమ, మీ మనసు నా తండ్రి, మీ పరిశుద్ధత నా ప్రభు మాకు అనుగ్రహించండి. వాక్యం చదువుతున్నాం కానీ, వాక్యం ధ్యానిస్తున్నాం కానీ, వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలో గ్రహించలేకపోతున్నాం అయ్యా. ఈ లోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమేగా నా తండ్రి, వెర్రివాళ్ళం నా ప్రభు. మాకున్న అజ్ఞానాన్ని తీసివేసి, వెర్రితనాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. నా తండ్రి, మీ మాట చొప్పున ఎలా నడుచుకోవాలి, బలి అర్పించట కంటే మాట వినుట శ్రేష్టము అని చెప్పిన దేవు, మీ మాట చొప్పున ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించండి. నా తండ్రి, ప్రతి ఒక్కరు వారి చేతి కష్టార్జితాన్ని నా ప్రభా మీరు ఆశీర్వదిస్తేనే బిడ్డలు సమృద్ధిగా పొందుకుంటారయ్యా. వారు చేయదగిన పని బిడ్డలు త్వరగా పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. ఆర్థికంగా బిడ్డలు ఎవ్వరు ఇబ్బంది పడనివ్వద్దు నా తండ్రి. ఒకవేళ వారి విశ్వాసానికి పరీక్ష అయితే నా ప్రభ ఆ పరీక్షలో నా ప్రభ బిడ్డలు నా తండ్రి నిలబడాలండి. ఆ ధైర్యాన్ని, విశ్వాసాన్ని ఇచ్చేది మీరే కదా నా తండ్రి. విశ్వాసంలో బలహీనులు కాకుండా నా తండ్రి ఆ పరీక్షలో నా ప్రభ యోబు గారికి ఎలాగైతే తోడుగా ఉన్నారు అలాగే నా ప్రభ బిడ్డలు ఎదుర్కొంటున్న సమస్యల్లో నా తండ్రి శ్రమల్లో మీరే తోడుగా ఉండమని అడుగుచున్నాం. నా తండ్రి, ఎవ్వరూ వారికి సహాయం చేయలేకపోవచ్చు, ఎవ్వరూ వారిని ఆదరించకుండా ఉన్నారు, ఎవ్వరూ వారిని ప్రేమించే వాళ్ళు లేరేమో. అయినా సరే సర్వ సృష్టికర్త మీ ప్రేమ వారికి ఉంటే చాలు కదా నా తండ్రి. ఆ గ్రహింపు బిడ్డలకి అనుగ్రహించమని అడుగుచున్నాం. నా తండ్రి, ప్రతి ఒక్కరు నా ప్రభ వారు చేయదగిన పని త్వరగా పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. వారు చేయదగిన ఉద్యోగం త్వరగా పొందుకునేలా మీ కృప, మీ చిత్తమే నా తండ్రి, మీ చిత్తం లేకుండా ఏదీ జరగదు నా ప్రభ. అలాగే నా తండ్రి, ఎవరైతే నా ప్రభ చదువుకునే బిడ్డలు ఉన్నారో నా తండ్రి, బిడ్డల చదువులో మీరే తోడుగా ఉండండి. ఎగ్జామ్స్, పబ్లిక్ ఎగ్జామ్స్ వస్తున్నాయి, 10th, ఇంటర్, డిగ్రీ వాళ్ళు నా తండ్రి, స్కూల్ పిల్లలు నా ప్రభ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు ప్రతి ఒక్కరికి నా తండ్రి
మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. ఈ లోక జ్ఞానాన్ని బిడ్డలకు తీసివేసిన ప్రభు, మీ జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. మీ జ్ఞానం అయితేనే బిడ్డలు చక్కగా చదువుకుంటారు. మీ జ్ఞానం అయితేనే బిడ్డలు నా ప్రభు చదివింది గుర్తుంచుకుంటారు. మీ జ్ఞానం అయితేనే ఎగ్జామ్స్ మంచిగా రాసి ఫస్ట్ క్లాస్లో బిడ్డలు పాస్ అవుతారు. నా తండ్రి, ప్రపంచంలోనే జ్ఞానవంతుడిని గొప్ప ఘనత వచ్చిందయ్యా సొలొమోన్ రాజు గారికి. ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా తండ్రి. సొలొమోన్ రాజు గారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా, అయినా మీరు పక్షపాతి కారు నా తండ్రి. మీ జ్ఞానాన్ని నా ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. సోమరులుగా బిడ్డలు ఉండకుండా నా తండ్రి, నిర్లక్ష్యంగా బిడ్డలు ఉండకుండా చదవాలనే ఆసక్తి నా ప్రభా ప్రతి ఒక్కరిలో మీరు ఇవ్వమని కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. శ్రద్ధగా చదివి నా ప్రభా బిడ్డలు నా తండ్రి చక్కగా ఎగ్జామ్స్ రాసే చురుకుదనాన్ని నా ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. హాస్టల్లో ఉండి చదువుకునే వాళ్ళకు కూడా మీ కాపుదల ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా బిడ్డలందరూ నా తండ్రి ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరు వారి చేతి కష్టార్జితాన్ని, వారి చేతి పనిని నా ప్రభు, వారి ఉద్యోగాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. వాళ్ళు పనులు చేసే దగ్గర, ఉద్యోగాలు చేసే దగ్గర నా ప్రభు ఎవ్వరూ మీ బిడ్డలు ఇబ్బంది పెట్టకుండా నా తండ్రి, ఏ ఆటంకాలు రాకుండా, శక్తి లోపం లేకుండా వారి చేయదగిన పని నా ప్రభు మనస్ఫూర్తిగా చేసే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. కష్టపడే హృదయాలని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి నా తండ్రి. ఎక్కడైతే యుద్ధాలు జరుగుతున్నాయో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. యుద్ధాన్ని మీరు కోరుకోరు నా తండ్రి, శాంతినే మీరు కోరుకుంటారు నా ప్రభా. బిడ్డల హృదయాలు నా తండ్రి మీరు కరిగింప చేసిన ప్రభా, మెత్తటి మనసులుగా మార్చిన తండ్రి, శాంతి సమాధానాన్ని ప్రతి ఒక్క దేశంలో ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ప్రజల పక్షాన మీరుంటేనే నా ప్రభా బిడ్డలు క్షేమంగా ఉంటారు నా తండ్రి. మీ బిడ్డల జోలికి ఎవ్వరు రాకుండా నా తండ్రి వారి హృదయాలు కరిగింపచేసి నా ప్రభా మెత్తటి మనసులుగా మార్చివేయమని, యుద్ధాన్ని ఆపివేసే ఆ శక్తి మీకు మాత్రమే ఉంది. మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా ప్రభా. మీకే స్తోత్రం నా తండ్రి. ఆ దేశాల్లో ఎవరైతే మీ బిడ్డలు ఉన్నారో నా తండ్రి, ఎవరైతే మా దేశం నుంచి పనుల కోసం నా తండ్రి కుటుంబాలను విడిచిపెట్టి నా తండ్రి, స్నేహితుల్ని బంధువుల్ని అయిన వాళ్ళని అందరినీ విడిచిపెట్టి నా ప్రభా మరి దూర ప్రాంతాలకి పనుల కోసం వెళ్ళారు నా ప్రభా. బిడ్డలకు మీరే తోడుగా ఉండండి. ఎవ్వరూ వారికి తోడుగా ఉండరు నా తండ్రి, ఎవ్వరూ వారికి తోడుగా వెళ్ళకపోవచ్చు, కానీ సర్వ సృష్టికర్త మీరుంటే చాలు నా ప్రభా. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయము మీ ఎద్దుకు రాదు అని చెప్పిన దేవు. ఏ కీడు ఏ ఆపద మీ బిడ్డల్లాగా రాకుండా నా తండ్రి మా దేశస్తుల్ని మీ బిడ్డలను క్షేమంగా నా ప్రభా తిరిగి వారి గృహాలకి చేర్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే వారి కుటుంబస్తులు కూడా భయపడకుండా, టెన్షన్ పడకుండా, కంగారు పడకుండా, విశ్వాసంతో ధైర్యంగా ఉండే హృదయాలను ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి నా తండ్రి. వారి ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి. వీసా విషయంలో ఎలాంటి ఆటంకాలు రాకుండా అన్ని సక్రమంగా జరిగించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. ఎవరైతే నా ప్రభు తిరుగు ప్రయాణం అయ్యారో నా తండ్రి, ఆ దేశాల నుంచి ఎవరైతే ప్రయాణిస్తున్నారో వారికి ఆటంకాలు ఏవీ రాకుండా, దారిలో నా తండ్రి ఎలాంటి ప్రమాదాలు బిడ్డల దాకా రాకుండా మీ రక్షణ కంచె వేసి క్షేమంగా మరలా వారి గృహాలకి నా తండ్రి చేర్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే యుద్ధంలో వారి కుటుంబస్తులను కోల్పోయారు ఆ బిడ్డల ఒక కుటుంబంలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేసి నా ప్రభ పూర్తి ఓదార్పునివ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ఆరోగ్యం పాడే నా తండ్రి ఎవరైతే ప్రమాదాల్లో పడి నా ప్రభ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, గాయాల పాలయ్యారు, ఎవరైతే నా తండ్రి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో ప్రతి ఒక్కరి మీద మీ హస్తం నుంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. మీరు అక్కడికి సూచనలని నా ప్రభ అందరూ సిద్ధపడి ఉండాలని నా ప్రభ ప్రతి దినము మమ్మల్ని హెచ్చరిస్తూనే ఉండండి. ప్రతి దినము కూడా నా తండ్రి మాతో మాట్లాడుతూనే ఉన్నారు. ప్రతి ఒక్కరు మీ స్వరాన్ని వినాలి నా ప్రభ, ప్రతి ఒక్కరు మీ మాట గ్రహించాలి నా తండ్రి. బుద్ధి గల కన్యకల్లాగా ఎలా సిద్ధపడి ఉండాలి ఆ జ్ఞానాన్ని బుద్ధిని మాకు అనుగ్రహించండి నా తండ్రి. మీ మాట నిర్లక్ష్యం చేయకుండా, హృదయ గద్దింపు నా తండ్రి అశ్రద్ధ చేయకుండా నా తండ్రి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా తమ పరిశుద్ధత తమ ఆత్మీయత కాపాడుకొని సరిచేసుకునే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ మా కుటుంబాల్లో ఉన్న ప్రతి ఒక్కరు రక్షణ పొందే కృపాధనత మాకు అనుగ్రహించండి. మేం చెప్తే వాళ్ళు వినరు నా తండ్రి, కానీ మీరు చెప్తే
మీరొక్క మాట పలికితే చాలయ్యా, ఖచ్చితంగా వాళ్ళు లోబడతారయ్యా. మీరు అక్కడ సమయానికి ప్రతి ఒక్కరు నా తండ్రి సిద్ధపడి ఉండాలి. మా కళ్ళ ముందే ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి. మేము ఎంత చెప్పినా వాళ్ళు వినట్లేదు నా తండ్రి. జాలిగల దేవ, వాళ్ళు విడిచిపెట్టడం, ఏ ఒక్క ఆత్మ విడిచిపెట్టడం మీకు ఇష్టం లేదు నా తండ్రి. మీ మనసే కదా నా ప్రభు మాకిచ్చింది. వారి హృదయాలు మీ వైపు తిప్పండి, వారి మనసు మీ వైపు తిప్పిన ప్రభు మీరే నిజమైన దేవుడని గ్రహించుకునే జ్ఞానాన్ని, గ్రహింపుని, హృదయాలని బిడ్డలకు అనుగ్రహించిన ప్రభు. మీ రక్తంలో తమను తాము శుద్ధి చేసుకునే ఆ కృపాధన్యత బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభు, ఎవరైతే నా తండ్రి అప్పులని నా ప్రభు బాధపడుతున్నారో, కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు, ఈ లోకంలో ఎన్ని సమస్యలు, శ్రమలు వచ్చినా సరే వాటన్నిటిని పరిష్కరించగల శక్తి గల తండ్రి మీరున్నారని గ్రహింపు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. ఒకవేళ వాళ్ళ సొంత జ్ఞానం మీద ఆధారపడిన ప్రభు అప్పులు చేసుంటే, తెలుసో తెలియకు నా తండ్రి, బిడ్డలు చేసిన తప్పు క్షమించిన తండ్రి, వారికి అప్పులు తినే దారి ద్వారాలు మీరే తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు ద్వారాలు తెరిచే వరకు నా ప్రభు బిడ్డల విశ్వాసంతో మీ పాదాల దగ్గర కనిపెట్టుకునే ఉండే హృదయాలని బిడ్డలకు అనుగ్రహించిన నా తండ్రి. అలాగే నా ప్రభు, ఎవరైతే నా తండ్రి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో, వారి కష్టార్జితాన్ని, వారి చేతి పనిని మీరు ఆశీర్వదిస్తే చాలు నా తండ్రి. ఖచ్చితంగా బిడ్డలు సమృద్ధిగా పొందుకుంటారని, వారు సంపాదించిన సంపాదనలు, ఎవరైతే అవసరతలో ఉన్నారో, ఎవరైతే కష్టంలో ఉన్నారో వారి మీద జాలిపడి కనికరపడి వారికి సహాయం చేసే హృదయాలని మాకు అనుగ్రహించండి. కనికరము గలవారు ధన్యుడు, వారు కనికరం పొందుదురు అని చెప్పిన దేవ. హృదయాలు కఠినమైపోతున్నాయి నా తండ్రి, స్వార్థమైన హృదయాలు మాకు వస్తున్నాయి నా ప్రభు. ఆ హృదయాన్ని, అపవాది తెచ్చే హృదయాన్ని తీసివేసి నా తండ్రి మీ హృదయాలను మాకు అనుగ్రహించండి నా తండ్రి. కనికరము కలిగిన హృదయాలు, దయగలిగిన హృదయాలు నా ప్రభు, ఎదుటి వారి మీద జాలిపడే హృదయాలు మాకు అనుగ్రహించండి. మెత్తటి హృదయాలు నా ప్రభు మాకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే ఎవరైతే నా తండ్రి వ్యాపారాలు చేస్తున్నారు, వారు చేస్తున్న చిన్నదైన పెద్దదైన వ్యాపారాన్ని మీరు ఆశీర్వదించి 30 60 100 ఫలింపచేయమని అడుగుచున్నాం నా తండ్రి. వారి ముందు మీరుంటేనే నా ప్రభు బిడ్డలు ఏ టైంలో ఏ నిర్ణయం తీసుకోవాలి, ఏ ఆలోచన చేయాలో ఆ గ్రహింపు, ఆలోచన మీరిస్తేనే బిడ్డలు నష్టపోరు నా తండ్రి. వారి సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడకుండా మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎంత సంపాదించినా, ఎంత మంచి ప్రాఫిట్స్ వచ్చి, ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే ఇదంతా నేనంత కష్టపడి సంపాదించాను, నా సొంత కష్టార్జితం, నా సొంత జ్ఞానం అనే గర్వపు మాటలు నా తండ్రి బిడ్డలకు రానివ్వద్దు నా ప్రభు. తగ్గింపు, దీన మనసు, కృతజ్ఞత హృదయాలు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. నేనే పాటిదాన్ని, నేనే పాటివాడిని, ఇంతగా నా తండ్రి నన్ను హెచ్చించడానికి నేనే పాటిదాన్ని అనే తగ్గింపు హృదయాన్ని, కృతజ్ఞత హృదయాలతో ప్రతి ఒక్కరిని నింపండి నా తండ్రి. అత్యాశకు పోకుండా నా తండ్రి, అన్యాయంగా వ్యాపారం చేయకుండా నీతి న్యాయం జరిగించే హృదయాలు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వారికి ఇచ్చిన భూమిని బట్టి మీకే స్తుతి స్తోత్రం నా ప్రభు. ఆ భూమి మీద మీ ఆశీర్వాదం ఉంటేనే నా తండ్రి వేసిన పంట సమృద్ధిగా చేతికొచ్చింది. చేతికొచ్చిన పంటకి మంచి గిట్టుబాటు ధర రావాలన్నా అది కూడా మీ చిత్తమేగా నా తండ్రి. ఏ సీజన్లో ఏ పంట వేయాలి, ఎలా సాగు చేయాలి, ప్రతి విషయంలో కూడా నా ప్రభు మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. ఎవరు నష్టపోకుండా నా తండ్రి, ఎవరు నా ప్రభు గిట్టుబాటు ధర రాలేదని ఎవరూ కూడా నా తండ్రి బాధపడకుండా ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన ఎవరికి మీరు రానివ్వద్దు నా తండ్రి. జాలిగల దేవ, ఎంతో కష్టపడి నా ప్రభు నిద్రాహారాలు, రేయి పగలు, ఎండనక వాననక నా తండ్రి ఎంతో కష్టపడి వ్యవసాయం చేశారు నా తండ్రి. తీరా పంట చేతికొచ్చే టయానికి నా ప్రభు గిట్టుబాటు ధర లేక, పంటకు తెగులు వచ్చిందని, వేసిన పంట చేతికి రాలేదని, వచ్చిన పంటకి తగిన గిట్టుబాటు ధర రాలేదని నా తండ్రి, నష్టం వచ్చిందని ఎంతో మంది ఆత్మహత్య చేసుకుంటున్నారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. జాలిగల దేవ, అలాంటి పరిస్థితి ఎవరికి రానివ్వద్దు నా తండ్రి. ఎవరూ నష్టపోకూడదు నా తండ్రి. ఎలాంటి పరిస్థితినైనా, ఎలాంటి నష్టాన్నైనా మార్చివేయగల శక్తి మీకు మాత్రమే ఉందయ్యా. మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా తండ్రి. ఎవ్వరూ కూడా నా ప్రభు నష్టపోనివ్వద్దు నా తండ్రి. ప్రపంచమంతా కరువు ఉంది, కానీ మీ ఆశీర్వాదం ఉన్న ఈజిప్టులో సమృద్ధిగా ఆహారం ఉందయ్యా.
మీ ఆశీర్వాదం ఉంటేనే బిడ్డలు వేసిన పంట సమృద్ధిగా చేతికొచ్చింది. వచ్చిన పంటకి మంచి గిట్టుబాటు ధర వచ్చిందయ్యా. మీ ఆశీర్వాదం పంట మీద ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, ఇంటర్వ్యూలోకి వెళ్తున్నారు నా తండ్రి, ఎన్నిసార్లు ఎగ్జామ్స్ రాసినా ఉద్యోగం రావట్లేదని ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి, ఒక్కసారి బిడ్డలని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. ఉద్యోగం చేసేంత జ్ఞానం బిడ్డలు సంపాదించారంటే, ఆ అర్హత బిడ్డలకు వచ్చిందంటే ఆ జ్ఞానం మీరిచ్చిందేగా నా తండ్రి. ఇక్కడ దాకా మీరు తెచ్చింది మీరే నా తండ్రి. ఇక నుండి కూడా మీరే బిడ్డల ముందుకు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ జ్ఞానాన్ని బిడ్డలకు ఇచ్చిన ప్రభా, ఇంటర్వ్యూలో బిడ్డలు సెలెక్ట్ అయ్యి మంచి కంపెనీల్లో నా తండ్రి మంచి జీతాలతో బిడ్డలు ఉద్యోగాలు పొందుకోవాలంటే అది మీ చిత్తమేగా నా తండ్రి. ప్రతి ఒక్కరు మీ చేతికి మీ చిత్తానికి అప్పగించి ముందుకు వెళ్లే హృదయాలు బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉందా, వారు నన్ను అడగండి అని మీరు చెప్పారు నా తండ్రి. మీ జ్ఞానాన్ని బిడ్డలు అడగాలి, మీ జ్ఞానాన్ని బిడ్డలు పొందుకోవాలి నా ప్రభా. అలాగే నా తండ్రి, వారు చేస్తున్న ఉద్యోగాలు ఎలాంటి ఆటంకాలు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆ యజమానులకి బిడ్డల మీద జాలి దయ పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి. వారు చేస్తున్న ఉద్యోగాలు నా ప్రభా, ఎవరైతే నా తండ్రి పర్మనెంట్ చేయమని ప్రార్థించమని అడిగారు, ఆ బిడ్డల వైపు ఒక్కసారి చూడండి నా తండ్రి. మొదట మీరిచ్చిన ఉద్యోగానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయాలు బిడ్డలకు ఇచ్చిన ప్రభా. వారు చేస్తున్న ఉద్యోగంలో నా తండ్రి ఇంకా నా ప్రభా ఉన్నత స్థితికి నా ప్రభా తీసుకెళ్ళమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి, ఎవరైతే నా తండ్రి వివాహాల కోసం ప్రార్థించమని అడిగారో నా తండ్రి, మీ చిత్తంలో వారి వివాహాలు జరిగితేనే, మీరు జతపరిస్తేనే నా ప్రభా బిడ్డలు సంతోషంగా ఉంటారు. మాకున్న ఈలోక జ్ఞానంతో, మాకున్న ఈలోక అనుభవంతో మేము జతపరిస్తే నా తండ్రి, ఎంతో మంది విడిపోయారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. అలాంటి పరిస్థితి మీ బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి. మీరు జతపరిస్తేనే బిడ్డలిద్దరు ఎన్ని సమస్యలు వచ్చినా ఇద్దరు కలిసే ఉంటారయ్యా. మీరు జతపరిస్తేనే వారిని ఎవ్వరు విడదీయరు నా తండ్రి. మీరు జతపరిస్తేనే మరణించే వరకు ఒకరి మీద ఒకరు నమ్మకంతో ప్రేమతో ఉంటారు నా ప్రభా. మీ ఎడల భయము భక్తి కలిగి మీరు చూపించిన దారిలో జాగ్రత్తగా నడుచుకునే నెమ్మది కలిగిన కుటుంబాల్లో నా ప్రభా బిడ్డలకు నా తండ్రి వివాహాలు కుదిరేలా మీ కృప అనుగ్రహించండి. లోకస్తులాగా లోక ఆడంబరాలకి, లోకస్తులాగా సెటిల్ అవ్వాలని, లోకస్తులాగా నా తండ్రి లోక అత్యాశకు పోకుండా నా ప్రభా నెమ్మది కలిగిన కుటుంబాలు అని కోరుకునే హృదయాలను నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. యవన కాలంలో మీ కాడిని బయట నరునికి మేలు అని చెప్పిన దేవా, యవనస్తులు నా తండ్రి అల్లరితో కూడిన ఆటపాటల్లో ఉంటున్నారు. యవనస్తులు నా ప్రభా లోకంలోకి జారిపోతున్నారు నా తండ్రి. మిమ్మల్ని ఆరాధించే బిడ్డలే నా తండ్రి లోక ఫ్యాషన్లో ఉంటున్నారు. అద్దము మోసకరము సౌందర్యము వ్యర్థమని మీరు చెప్పారు. కానీ నా ప్రభా మీ సేవ చేసే బిడ్డలు, మిమ్మల్ని ఆరాధించే బిడ్డలు, మీ మందిరానికి వచ్చే బిడ్డలు కూడా నా ప్రభా మీరు ఏదైతే వ్యర్థమని చెప్పారు అదే దారిలో బిడ్డలు నడుస్తున్నారయ్యా. వారి మనోనేత్రాలు తెరిచి నా తండ్రి వారు చేస్తున్న పనిని నా ప్రభు అసహించుకొని నా తండ్రి, లోకాన్ని అసహించుకొని నా ప్రభు దీన మనసు కలిగి నా తండ్రి బిడ్డలు నా ప్రభు మీ మాట చొప్పున తమని తాము సరిచేసుకునే జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించు నా తండ్రి. అలాగే నా ప్రభు మీ బిడ్డలు నా ప్రభు ఎక్కడైతే నా తండ్రి మిమ్మల్ని ఆరాధిస్తున్నారు, మీ సేవ చేసే బిడ్డలకు నా ప్రభు ఏ ఆటంకాలు వస్తున్నాయో మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. ఒకానొక సమయంలో నా ప్రభు పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు నా తండ్రి మిమ్మల్ని ఆరాధించే బిడ్డలు ఎంత భయంకరంగా హింసించారు, ఎంత భయంకరంగా నా తండ్రి చంపేశాడు నా తండ్రి. అలాంటి మనిషిని నా ప్రభా మీరు దర్శించారు నా తండ్రి. మీరు మాట్లాడారయ్యా. మీరు మాట్లాడితేనే వారి హృదయాలు మారిపోతే నా తండ్రి ఆ క్షణంలోనే నా ప్రభు సౌలు గారు పౌలుగా మారిపోయారు నా తండ్రి. ఎంత గొప్ప ధన్యత ఇచ్చారు నా తండ్రి. మీ బిడ్డల పక్షాన నిలబడే ఆ మనసు ఇచ్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మీ పక్షాన నా తండ్రి మీకు హతసాక్షిగా నిలబడే ఆ మనసు ఇచ్చిన దేవా మీకే స్తోత్రమయ్య. పౌలు గారి గురించి మాట్లాడే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. తెలుసో తెలియకో తప్పుగా మాట్లాడుంటే క్షమించు నా తండ్రి. ఎవరైతే మీ సేవ చేస్తున్నారు నా తండ్రి, ఎక్కడైతే ఆటంకాలు అడ్డంకులు వస్తున్నాయో, ఎవరైతే నా ప్రభు వారి మీదకు వస్తున్నారు వారి హృదయాలు మీ వైపు తిప్పండి నా తండ్రి. ఒక్కసారి బిడ్డలు దర్శించిన ప్రభు వారి మనోనేత్రాలు తెరిచిన తండ్రి, కఠినమైన హృదయాలు కరిగించిన ప్రభు
మెత్తటి మనసులుగా మార్చిన తండ్రి, మీకు సాక్షులుగా బిడ్డలు నిలబడాలి, హతసాక్షిగా బిడ్డలు నిలబడే అటువంటి హృదయాలతో ప్రతి ఒక్కరిని నింపండి నా తండ్రి. కీడుకు ప్రతి కీడు చేయొద్దు అని మీరు చెప్పారు. మీరు చెప్పిన మాట ప్రతి ఒక్కరు నా తండ్రి జాగ్రత్తగా గుర్తుంచుకునే హృదయాలు బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. శత్రువులను కూడా ప్రేమించమన్నారు నా ప్రభా. వారి కోసం మీరు ప్రార్థన చేయమన్నారు. హింసించే వాళ్ళ కోసం ప్రార్థించే హృదయాలతో ప్రతి ఒక్కరు నింపండి నా తండ్రి. కీడుకు ప్రతి కీడు చేయకుండా వారి మీద నా ప్రభా గొడవలకి మీ బిడ్డలు వెళ్లకుండా నా తండ్రి వారిని క్షమించి వారి పక్షాన నా ప్రభా ప్రార్థించే హృదయాలతో ప్రతి ఒక్కరు నింపండి నా తండ్రి. అలాగే నా ప్రభా మీ చిత్తంలో ఎవరైతే వివాహాలు కుదిరాయో మీకే స్తోత్రం నా తండ్రి. వివాహాల్లో మీద మీరుంటే చాలు నా తండ్రి. సమస్తము సమకూరితే నా ప్రభా. అలాగే ఎవరైతే విడిపోయిన భార్య భర్తలు ఉన్నారో ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటే తప్పు మాదే నా తండ్రి. భర్తకు లోబడి జీవించమ్మా అని మీరు చెప్పారు. భార్యని ప్రేమించయ్యా అని మీరు చెప్పారు. మీ మాట పక్కన పెట్టాం కాబట్టి ఈ పరిస్థితి వచ్చిందని గ్రహింపు ప్రతి ఒక్కరిలో కలిగించండి నా తండ్రి. పశ్చాత్తాపపడే హృదయాలను బిడ్డలకిచ్చి తెలుసో తెలియకో బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించిన తండ్రి. మరలా విడిపోయిన ప్రతి భార్య భర్త ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమ నూతన నమ్మకాన్ని మరలా పుట్టించిన ప్రభు మరొకసారి బిడ్డలు జతపరిచి నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించేలా మీ కృప అనుగ్రహించిన తండ్రి. అలాగే కుటుంబాల్లో ఏ అవసరతలు ఉన్నాయో, కుటుంబాల్లో ఏ గొడవలు ఉన్నాయో, కుటుంబాల్లో నా తండ్రి ఏ అక్కరలు కలిగి ఉన్నారు నా ప్రభు, కుటుంబాల్లో నా తండ్రి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో సమస్తము మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. మీకు మరుగైనది ఏది లేదు నా ప్రభు. వారి మనసులో ఎలాంటి బాధ ఉందో మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. ఎవరు మానసికంగా కృంగిపోతున్నారు మీకు తెలుసయ్యా. ఎవరు ఒంటరిని అని బాధపడుతున్నారు మీకు తెలుసు నా తండ్రి. ఎవరు అందరికి దూరం అయిపోతున్నారు మీకు తెలుసు నా తండ్రి. అందరూ నన్ను దూరం పెడుతున్నారని ఎవరు బాధపడుతున్నారు మీకు తెలుసు నా ప్రభు. సమస్తము ఎరిగి ఉన్న దేవా, బిడ్డల హృదయాలకు నా తండ్రి, బిడ్డలకి మీరే నా ప్రభు ధైర్యాన్ని ఇచ్చి నా తండ్రి. ఒంటరి వాడే 1000 మంది అవుతారని మీరు చెప్పిన మాట బిడ్డలు జ్ఞాపకం చేసి నా తండ్రి వారికి ధైర్యాన్ని ఇవ్వండి, వారికి ఓదార్పునివ్వండి నా తండ్రి. వారి దుఃఖాన్ని తీసివేసి మానసిక వేదన తీసివేసి మానసికంగా ఎవరైతే కృంగిపోతున్నారు, మానసికంగా ఎవరైతే బాధపడుతున్నారు ఆ మానసిక వేదన తీసివేసిన ప్రశాంతమైన హృదయాన్ని, ప్రశాంతమైన జీవితాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి నా తండ్రి. చేతపడి శక్తులు, అపవాద శక్తులు, దురాత్మ శక్తులు నా ప్రభ యేసు నామములో బంధిస్తున్నాం నా తండ్రి. విడుదల కలిగించమని అడుగుచున్నాం నా ప్రభ. పూర్తి విడుదల మీరు ఒక్క మాట పలికి ఒక్క గద్దింపు చేస్తే చాలు నా తండ్రి. అపవాద శక్తులు పారిపోతే నా ప్రభ సేనా గుంపుతో నా తండ్రి, సేనా దయ్య గుంపులతో నా ప్రభ ఆ బిడ్డను ఎంతో ఇబ్బంది పెట్టే ఎన్నో సంవత్సరాలు మీరు ఒక్క మాట ఒక్క గద్దింపు మాట పలికారు, పారిపోయాయి నా తండ్రి. అంత శక్తిగల దైవ మీకే స్తోత్రం నా తండ్రి. కుటుంబాల్లో నా తండ్రి ఎవరి గృహాల్లో ఎవరిలో నా ప్రభ అపవాద శక్తులు ఉన్నాయో పని చేస్తున్నాయో యేసు నామంలో నా ప్రభ ఇప్పుడే బిడ్డలు నా తండ్రి ఆ అపవాద శక్తుల నుంచి విడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభ. నెమ్మది కలిగిన కుటుంబాలతో నా ప్రభ నెమ్మది కలిగిన జీవితాన్ని మా అందరికీ అనుగ్రహించండి నా తండ్రి. సున్నితమైన మనసులు, మెత్తటి మనసులు నా ప్రభ, కనికరము కలిగిన హృదయాలు, దీన మనసు నా తండ్రి, తగ్గింపు హృదయాలు మాకు అనుగ్రహించండి. దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు అని చెప్పిన దేవ. ఎవరు దుఃఖంలో ఉన్నారు నా తండ్రి, ఎవరు బాధలో ఉన్నారు నా ప్రభు, ఎవరు నా తండ్రి ఒంటరి వాళ్ళైపోయారు నా తండ్రి, ఎవరు నా ప్రభ వారి హృదయంలో బాధ కలిగి ఉన్నారు నా తండ్రి, ఎవరితోటి వారి బాధ చెప్పుకోకుండా మనసులోనే కృంగిపోతున్నారు నా తండ్రి. ప్రతి ఒక్కరి వైపు మీరు చూసి మీ మాట ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని దుఃఖపడుతున్నారమ్మా మీరు, మీకు ఓదార్పు వస్తుందని మీరు చెప్తేనే బిడ్డల ఓదార్పు పొందుతారు నా తండ్రి. వారి దుఃఖాన్ని వారి మనోవేదన తీసివేసి పూర్తి ఓదార్పునిచ్చి సంతోషకరమైన జీవితాన్ని, సంతోషకరమైన హృదయాలను బిడ్డలకు అనుగ్రహించండి. ఏ నూతన దినంలో నా ప్రభు నూతన సంతోషాన్ని ప్రతి ఒక్కరిలో ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే నా ప్రభు అనారోగ్యంతో బాధపడుతున్నారు, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, ఐసీయూలో కోమాలో ఉన్నారు, వెంటిలేటర్ మీద ఉన్నారు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవు. తప్పు మాదే నా తండ్రి. మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం, మేమే ఏదో విషయంలో మీ మనసు గాయపడేలా ప్రవర్తించుంటాం. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. జాలిగల దేవా,
ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు, ఐసీయూలో కోమాలో ఉన్నారు నా తండ్రి, థైరాయిడ్తో, కడుపులో గడ్డలతో, గర్భాశయ క్యాన్సర్లతో నా తండ్రి, గర్భాశయంలో నీటి పొడగలతో నా ప్రభా, నడుము నొప్పితో నా తండ్రి, కంటి చూపు సరిగా కనిపించట్లేదమ్మా బైబిల్ చదవడానికి అని ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి, ఎంతో మంది నా ప్రభా మీ పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మందికి నా తండ్రి చూపునిచ్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి, మరణించిన వారిని కూడా బ్రతికించిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి, మరణానికి చేరువగా ఉన్న హిజ్కియాకి సంపూర్ణ స్వస్థత ఇచ్చి ఆయుష్ ఇచ్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మీకు అసాధ్యమైనది ఏదీ లేదయ్యా. మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా తండ్రి. ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి నా తండ్రి సంపూర్ణ స్వస్థత, పసిపిల్లల కాడ నుంచి ముసలివాడ వరకు, అది ఎలాంటి రోగమైనా సరే సంపూర్ణ స్వస్థత ఇవ్వగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభా. గుండె జబ్బులైన, ఆస్తమా అయినా, మానసిక వేదనైనా సరే నా తండ్రి, మానసిక రోగులైనా సరే సంపూర్ణ ఆరోగ్యాన్ని, నూతన హృదయాన్ని, నూతన ఆలోచన ఇవ్వగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. నూతన బలము, నూతన తలంపులు బిడ్డలకిచ్చి జాగ్రత్తగా వారు నా ప్రభు మీ దారిలో నడిచే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే ఎవరైతే గర్భఫలం కోసం ప్రార్థించమని అడిగారో, గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అని చెప్పిన దేవా, మీరిచ్చే బహుమానం పొందుకోవాలంటే మొదట మీ బిడ్డలు ఎలా జీవించాలి ఆ గ్రహింపు బిడ్డలకు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే మీ దయను బట్టి గర్భఫలం పొందుకున్నారు, మీకే స్తోత్రం నా తండ్రి. కడుపులో ఉన్న శిశువు ప్రతి రిపోర్ట్ నార్మల్గా నా తండ్రి, ప్రతి స్కానింగ్ నార్మల్గా వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. బిడ్డలిద్దరి చుట్టూ మీ రెండంచెల కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ డెలివరీలకు ఎవరైతే సిద్ధంగా ఉన్నారో ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని మీరు అనుగ్రహించండి నా తండ్రి. మనుషులైతే చెప్తారమ్మా నీకు నార్మల్ కాదు అంటారు, కానీ పరమ వైద్యులు మీరుంటే చాలు నా తండ్రి. ఏ బిడ్డ కావాలని ఆశ కలిగి ఉన్నారు, మీ చిత్తమే నా తండ్రి, నా మాట కాదు, మీ చిత్తమైతే ఆ బిడ్డను వారికి అనుగ్రహించండి నా తండ్రి. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారనే శుభవార్త మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా తండ్రి ఎవరైతే ఈ దినాన జన్మదినం జరుపుకుంటున్నారో నా తండ్రి, మరి బిడ్డలకి నూతన దయాకిరీటాన్ని బిడ్డలకు అలంకరించిన ప్రభ, నూతన ఆశీర్వాదాలతో మరి బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. గడిచిన సంవత్సరాలంతా ఒకవేళ బిడ్డలు మీకు దూరంగా ఉండుంటే, లోకంలో బ్రతుకుంటే నా తండ్రి, ఆ లోకాన్ని అసహించుకొని ఈ నూతన సంవత్సరంలోనైనా మీకు దగ్గరయ్యేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. బిడ్డలకి వారికి ఏదైతే కావాలని బిడ్డలు ఆశ కలిగి ఉన్నారో వారికి మంచి భవిష్యత్తు ఇచ్చిన ప్రభ, ప్రతి విషయంలో కూడా మీ ఎడల భయం భక్తి కలిగి జీవించే నూతన హృదయాలను బిడ్డలకు అనుగ్రహించి, నూతన ఆశీర్వాదాలు బిడ్డల మీద ఉంచిన ప్రభ, నూతన భవిష్యత్తుని, నూతన హృదయాలని, నూతన భయాన్ని, భక్తిని నా ప్రభ బిడ్డలకు అలవాటు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీ మీదే ఆధారపడాలి, మీ మీదే ఆనుకోవాలి, మీ గురించి ఆలోచించాలని నూతన హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే ఈ నూతన దినంలో నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు నా తండ్రి, ఆ భర్త భార్యని నా ప్రభు మీరు ఆశీర్వదించి నా తండ్రి, మీ చిత్తంలో బిడ్డలు జతపరిచారు కాబట్టి నా ప్రభ ప్రతి విషయంలో ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి నమ్మకంతో జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఒకరికొకరు తోడుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించిన ప్రభ, మరి నూతన హృదయాలని, ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమను బిడ్డలకు కలిగించిన ప్రభ, నూతన నమ్మకాన్ని నూతనంగా ఇచ్చిన ప్రభ, మరి బిడ్డలకు నా తండ్రి నూతన ఆశీర్వాదాలు బిడ్డలు ఉంచమని, ఆ కుటుంబంలో ఉంచమని అడుగుచున్నాం. వారికి ఇచ్చిన బిడ్డల బట్టి మీకు స్తోత్రం నా ప్రభ, నూతన భవిష్యత్తును బిడ్డలకు కలిగించి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతి విషయంలో మీ ఎడల భయం భక్తి కలిగి జీవించేలా ఆ కుటుంబాన్ని నా ప్రభ మీరు ఆశీర్వదించమని, మీ కాపుదల కుటుంబం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబంలో నా ప్రభ ఒకవేళ అప్పులు, ఆర్థిక సమస్యలు ఉంటే యేసు నామములో తీసివేసి నా ప్రభ నూతన ఆశీర్వాదాలతో కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ మా పనుల ప్రయాణాలు మీరే తోడుగా ఉండమని, ఈరోజంతా మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాలకు అప్పగించుకుంటూ ఇశ్రాయేలీయులైన మీ ప్రజల ముందు మీరుండే నడిపించారు నా తండ్రి. వారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా, అయినా సరే నా తండ్రి మా ముందు మీరుండే మమ్మల్ని క్షేమంగా తీసుకురమ్మని అడిగే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.